హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 11వ ప్రజెంటేషన్. మన టాపిక్ సూత్రము వెంబడి సూత్రము, లైన్ అపాన్ లైన్. అడ్వెంటిస్ట్ వారమైన మనకు దేవుడిచ్చిన సత్యాల్లో వాటిలో నుండి కొన్నిటిలో నుండి మనము పడిపోయాము, కొన్ని సత్యాలను మనము తృణీకరించాము. వాటిని గురించి మొదటి 10 ప్రజెంటేషన్స్లో మనం నేర్చుకున్నాము. అవి ఏమిటంటే 25-20 ప్రవచనము, అనుదినము, చివరి 3 బోరలు. వీటిని మనం స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు, ప్రవచన సారంలో చూడొచ్చు. అయినప్పటికీ కూడా ఎందుచేతనే వీటిని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అనంటే, వీటిని అర్థం చేసుకోలేకపోవటానికి, తృణీకరించడానికి ఒక కారణము ఉంది. ఆ కారణం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనములను వివరించడానికి దేవుడు ఆయన సంఘమునకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫెటిక్ ఇంటర్ప్రిటేషన్ అనగా ప్రవచన సూత్రాలను ఇచ్చాడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు. వాటిని తృణీకరించడం చేత ప్లెయిన్ పాయింటెడ్ ట్రూత్స్ కూడా మనం అర్థం చేసుకోవటానికి మనకి కష్టము అవుతుంది. సూత్రం వెంబడి సూత్రము అనే ఈ టాపిక్ మీద నేను దాదాపుగా దేవుని కృపను బట్టి 15 ప్రజెంటేషన్స్ ఇస్తాను. చివరి 3 ప్రజెంటేషన్స్ లేవియాకాండము 26వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము 25-20 ప్రవచనం గురించి నేను బోధిస్తాను. సూత్రం వెంబడి సూత్రము అనే ఈ టైటిల్ మనకి ఎక్కడి నుంచి వస్తుందనంటే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 9 నుండి 13 వరకు వాక్యాలు మనం చదువుదాం. యెషయా 28వ అధ్యాయము 9-10 వాక్యాలు. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును, తల్లిపాలు విడిచిన వారికా, చన్ను విడిచిన వారికా? ఈ వర్తమానం ఉంది, ఈ వర్తమానము ఎవరికి బోధించాలి అని ఇక్కడ అడుగుతున్నాడు. ఈ వర్తమానము ఎవరికో, ఆ వర్తమానం ఏమిటో మనము ఈ 15 ప్రజెంటేషన్స్లో మనము చాలా స్పష్టంగా దేవుని కృపను బట్టి నేర్చుకోబోతున్నాం. 10వ వాక్యము, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారు అనుకుందురు. ఈ వర్తమానము ఎలా వస్తుందంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము వస్తుంది. ఈ రెండింటిని ఉపయోగించడం ద్వారా ఈ వాక్యము మనకి ఎక్కడి నుంచి వస్తుంది? కొంత ఇచ్చట కొంత అచ్చట. అంటే అర్థం ఏమిటంటే, ఒక సత్యం ఉందనుకోండి పరిశుద్ధ గ్రంథంలో, అది ఒక అధ్యాయంలో ఉండదు. అది దానికి సంబంధించిన ఈ వాక్యాలు పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఉంటుంది. వాటన్నిటినీ మనం చదివినప్పుడు మాత్రమే మనకి ఆ సత్యం యొక్క పరిపూర్ణత మనకి అర్థమవుతుంది. కనుక ఈ సత్యము మనకి ఎలా వస్తుందో దీనిలో చెప్తున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము ద్వారా వస్తుంది. వీటి గురించి మనము నేర్చుకోబోతున్నాము. యెషయా 28:11-13 వరకు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగా చేయుడి. నెమ్మది అంట, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి. నెమ్మది అని అంటే రిఫ్రెషింగ్, అది పరిశుద్ధాత్ముడు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఈ జనులతో, మనుషులతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే నత్తి వారితో మాట్లాడుతున్నాడు. అంటే వారు ఎవరనంటే, వారు దీనులైన వారు, వారు లోకము తృణీకరింపబడిన వారు, ఎక్కువ విద్య లేని వారు. దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు ఈ వర్తమానం బోధించడానికి. కారణం ఏమిటంటే, జ్ఞానం కలిగిన వారు, విద్య ఉన్నవారు, వారు సెల్ఫ్ సఫిషియన్సీ స్టేట్కి వెళ్ళిపోతారు. సో మాకు తెలిసింది మాకు సరిపోతుంది, ఇంక అవసరం లేదని వాళ్ళు అనుకుంటారు. అందుచేత దేవుడు వారితో మాట్లాడలేడు. కనుక దేవుడు వెర్రి వారిని ఆయన ఎన్నుకుంటాడు. సో ఈ వర్తమానం బోధించినప్పుడు ఏమవుతుందో చెప్తున్నాడు. అయినను వారు విననొల్ల
విలనొల రైరి. సో ఈ వర్తమానము పరిశుద్ధాత్మ చేత బోధించినప్పటికీ కూడా దీనిని అంగీకరించను. సో కనుక అంగీకరించకపోతే ఏం జరుగుద్దో తర్వాత చెప్తున్నాడు. కావున వారు వెళ్ళి వెనకకు మొగ్గి విరుగుబడి చెక్కబడి పట్టబడినట్లు ఏమైపోతారంట, ఈ వర్తమానం వినకపోతే అంగీకరించకపోతే వాళ్ళు పడిపోతారు, పతనమైపోతారు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కనుక మనం చదివిన వాక్యాల్లో ఒక వర్తమానం ఉంది. ఆ వర్తమానము పరిశుద్ధాత్మ చేత బోధించబడుతుంది. అయినప్పటికీ కూడా ఎక్కువ భాగం దాన్ని తృణీకరిస్తారు. తృణీకరించిన వారు పడిపోతారు. ఈ వర్తమానము ఎలా వస్తుందో చెప్తున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. వీటి ద్వారా ఈ వర్తమానాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు. మనకి వర్తమానము ఉంది. రెండు వర్తమానాలు ఉన్నాయి. ఒకటి సెవెంత్ అడ్వెంటిస్ట్ వారమైన మనకి ఒక వర్తమానం ఉంది. ఈ సంఘంలో ఒక వర్తమానం బోధించాలి. తర్వాత వీరు వేరే ప్రపంచంలో ఉన్నవారికి, వేరే సంఘాల్లో ఉన్నవారికి ఆ రెండో వర్తమానం బోధిస్తారు. సో కనుక అడ్వెంటిస్ట్ వారమైన మనకి వర్తమానం ఉంది అనే మాట ఆశ్చర్యంగా ఉంటుంది. సో మనమే కదా ఇతరులకు బోధించాలి, మనకి వర్తమానం ఉంది అంటే అనుకుంటారు. కానీ యెషయా గ్రంథంలో చెప్తున్నాడు మనకి వర్తమానం ఉంది. ఈ వర్తమానం ఎలా వస్తుంది అంటే చెప్పాను, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. సో కనుక ఇప్పుడు మనము ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే ఏమిటో, సూత్రం వెంబడి సూత్రం అంటే ఏమిటో నేర్చుకోవాలి. ఇక్కడ దీన్ని రిపీట్ చేస్తున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞను ఒకసారి అనంట 2 సార్లు చెప్తున్నాడు. అదేవిధంగా సూత్రం వెంబడి సూత్రం అని 2 సార్లు చెప్తున్నాడు. అంటే వచ్చే ఈ వర్తమానము మనకి ఎలా వస్తుందో చెప్తున్నాడు. తర్వాత ఈ వర్తమానము రిపీట్ అవుతుంది, అది రిపీటు అవుతుంది. సో కనుక ఇప్పుడు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే ఏమిటో మనము ముందుగా నేర్చుకుందాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే ఏమిటంటే ప్రాఫెటిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫెటిక్ ఇంటర్ప్రిటేషన్. ప్రవచనమును వివరించడానికి దేవుడు ప్రవచన సూత్రములను ఇచ్చాడు. వాటిని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అని పిలుస్తున్నాం. ఓకే. సో ఈ ప్రవచన సూత్రాలు దేవుడు మన సంఘంను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎవరికి ఇచ్చి ఉంటాడో ఈ సూత్రాలను, ప్రవచన సూత్రములను, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషను చూద్దాం ఎవరికి ఇచ్చాడో మనం. ద గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 335, paragraph 1. The events exactly fulfilled the prediction. ఏంటది? ఒకటి జరుగుతుందని ఒక మనిషి చెప్పాడు, అది ఖచ్చితంగా నెరవేరింది. దేని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ మిసెస్ వైట్? జోసియా లిచ్ 5-6 బోర్లలో ఉన్న ప్రవచనాలను తీసుకుని 150 సంవత్సరాల ప్రవచనము, 391 మరియు 15 రోజుల ప్రవచనం తీసుకుని 1840 ఆగస్ట్ 11లో ఆటోమన్ ఎంపైర్ కూలిపోద్దని ఆయన చెప్పాడు ప్రవచనాన్ని ఉపయోగించి. సో కనుక అది ఖచ్చితంగా నెరవేరిందని మిసెస్ వైట్ చెప్తున్నారు. ద ఈవెంట్ ఎగ్జాక్ట్లీ ఫుల్ఫిల్ ద ప్రిడిక్షన్. సో అది ఎలా నెరవేరింది? జోసియా లిచ్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు అని అంటే ఆయన ఏం ఉపయోగించుంటాడు? ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫెటిక్ ఇంటర్ప్రిటేషన్. ఓకే. వెన్ it became known, multitude were convinced of the correctness of the principles of prophetic interpretation adopted by Miller and his associates, and a wonderful impetus was given to the Advent movement. కనుక ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ దేవుడు ఎవరికి ఇచ్చాడు? విలియం మిల్లర్ ఆయనకి ఇచ్చాడు. ఆయనను అంగీకరించిన వారు దీనిని ఈ ప్రవచనం వివరించడానికి ఇచ్చిన సూత్రములను కూడా అంగీకరించాడు. చాలా క్లియర్. ఓకే. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. దీని ద్వారా మనకి వాక్యాన్ని ఇస్తున్నాడు దేవుడు. దీని ద్వారా మనం వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్, రివ్యూ అండ్ హెరల్డ్, November 25, 1884. Those who are engaged in proclaiming the third angel's message are searching the scriptures upon the same plan that Father Miller adopted.
ఎవరైతే మూడో దూత వర్తమానాన్ని బోధిస్తున్నారో వారందరూ కూడా ఏం ప్రిన్సిపల్స్ వాళ్ళు అనుసరిస్తున్నారు అంటే విలియం మిల్లర్కి ఏమైతే ప్రిన్సిపల్స్ ఇచ్చాడో వాటినే మూడో దూత వర్తమానం బోధించే వాళ్ళు కూడా వాటిని వారు అనుసరిస్తున్నారు. ఇన్ ద లిటిల్ బుక్ ఎంటైటిల్డ్ వ్యూస్ ఆఫ్ ద ప్రాఫెసీస్ అండ్ ప్రాఫిటిక్ క్రొనాలజీ, ఈ యొక్క ప్రవచన సూత్రములను ఎక్కడ రాశాడు విలియం మిల్లరు? ప్రాఫెసీస్ అండ్ ప్రాఫిటిక్ క్రొనాలజీ. ఓకే, ఫాదర్ మిల్లర్ gave the following simple but intelligent and important rules for Bible study and interpretation. సో కనుక దేవుడు ప్రవచన సూత్రములను విలియం మిల్లర్కి దేవుడు ఇచ్చాడు. వాటిని ఉపయోగించి వారు బైబిల్ చదివారు, వాటిని ఉపయోగించి ప్రవచనాన్ని చదివారు, వారు అర్థం చేసుకున్నారు. ఎన్ని రూల్స్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? విలియం మిల్లర్కి 14 రూల్స్ ఇచ్చాడు, 14 రూల్స్. ఈ రూల్స్ ఉపయోగించి వారు బైబిల్ని చదివారు, ప్రవచనాలు చదివారు కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్ని ప్రవచనాలను వారు త్రవ్వగలిగారు, వాటిని వారు పట్టుకోగలిగారు. సో కనుక ఈ ప్రవచనాలను మనం అర్థం చేసుకోవాలనంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫిటిక్ ఇంటర్ప్రిటేషన్ని మనం ఉపయోగించాలి. సో దీనిలో 3 ప్రవచన సూత్రాలు ఏంటో మనం చూద్దాం. ఓకేనా? రూల్ నెంబర్ 4, 14లో రూల్ నెంబర్ 4, టు అండర్స్టాండ్ డాక్ట్రిన్ బ్రింగ్ ఆల్ ద స్క్రిప్చర్స్ టుగెదర్ ఆన్ ద సబ్జెక్ట్ యు విష్ టు నో. సో కనుక ఒక సబ్జెక్ట్ గురించి మనము చదువుతున్నాం అనుకోండి, ఆ సబ్జెక్ట్ గురించి మనం అర్థం చేసుకోవాలనంటే బైబిల్లో ఉన్న ఆ వాక్యాలన్నీ కూడా ఒక చోటకి నువ్వు తీసుకుని రావాలి. సత్యం అనేది ఒక వాక్యంలోనో ఒక అధ్యాయంతోనో అది పరిపూర్ణము కాదు. ఒక సత్యమును మనం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఏ అంశం ఏదైతే మనం చదువుతున్నామో దానికి సంబంధించిన అన్ని వాక్యాలను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి మనం ఒక చోటకి తీసుకుని వచ్చి ఏం చేయాలంట? దెన్ లెట్ ఎవ్రీ వర్డ్ హ్యావ్ ఇట్స్ ప్రాపర్ ఇన్ఫ్లుయెన్స్. And if you can form your theory without a contradiction, you cannot be in an error. వీటన్నిటిని తెచ్చి ప్రతి వాక్యాన్ని, ప్రతి వర్డ్ని కూడా నువ్వు చదవాలి. ఇవన్నీ చదివినప్పుడు ఒకదానికి ఒకటే అది కాంట్రడిక్టింగ్గా లేకపోతే, విభేదించకపోతే అప్పుడు నీవు ఫామ్ చేసే ఈ సత్యం, ఈ డాక్ట్రిన్లో ఎర్రరు ఉండదు. ఉదాహరణకి బండ అనే దాని గురించి చదువుతున్నాం అనుకో, మోషే రాసిన దానిలో బండ అనే మాట ఉంది, అదేవిధంగా యెషయా రాసిన దానిలో బండ అనే మాట ఉంది, అదేవిధంగా యేసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనలో బండ అనే మాట ఉపయోగించి మనం చూస్తాము. మన బండ గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా తీసుకురావాలి. ఇప్పుడు చాలామంది థియోలజీస్ ఏమన్నారు తెలుసండి, ఇప్పుడు బండ అనే దాని గురించి చదివామనుకోండి, మోషే రాసిన సమయానికి తర్వాత కొత్త నిబంధనలు రాసిన సమయానికి చాలా 7 సంవత్సరాల గ్యాప్ ఉంది. సో కనుక ఆ రెండిట్లో మీనింగ్ ఒకటి అవ్వట్లేదు, వేరే వేరేగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ వాటి గమనించాలి మనము. గ్రంథాన్ని రాసింది మనుషులు అయినప్పటికీ కూడా ఎవరి చేత రాయించబడ్డారు వీళ్ళు? పరిశుద్ధాత్ముడు రాయించాడు. సో అందుచేత ఎన్ని సంవత్సరాలు అక్కడ వ్యవధి ఉన్నా, గ్యాప్ ఉన్నా కూడా దానిలో ఏమి వ్యత్యాసము ఉండదు, ఒక మనిషి రాసినట్లుగానే అది ఉంటుంది. సో కనుక సత్యమును అర్థం చేసుకోవాలనంటే మనం దేని గురించి అయితే చదువుతున్నామో దానికి సంబంధించిన వాక్యాలన్నీ ఒక చోటకి తీసుకుని వచ్చి వాటన్నిటి గురించి విపులంగా చదివితే వాటిల్లో వాటికి విభేదం లేకపోతే కనుక అప్పుడు మనము సత్యాన్ని కడితే దానిలో ఎర్రరు ఉండదు. రూల్ నెంబర్ 5, స్క్రిప్చర్ మస్ట్ బి ఇట్స్ ఓన్ ఎక్స్పోజిటర్. అంటే వాక్యమే వాక్యాన్ని వివరిస్తుంది. దీని ఏమని చెప్తామంటే ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. వాక్యాన్ని వాక్యము వివరిస్తుంది, ఈ మెథడ్ ఉపయోగించాలి మనం. సో కనుక ఒక వాక్యం మనం చదువుతాము, అది మనకు అర్థం కాదు, అప్పుడు ఏం చేయాలి? ఆ వాక్యాన్ని వివరించే ఇంకొక వాక్యము వేరే చోట ఉంటుంది. సో కనుక ఆ లింక్ని మనం పట్టుకోవాలి. ఈ విధంగా ఒక వాక్యం అర్థం కాకపోతే ఆ వాక్యాన్ని వివరించే వాక్యము ఇంకొక చోట ఉంటుంది. దీనిని ఏమంటామంటే ప్రూఫ్ టెక్స్ట్ మెథడ్. రివ్యూ అండ్ హెరాల్డ్, December 1, 1891. The Bible is its own expositor. One page will prove to be a key
that will unlock other passages. సో మిసెస్ వైట్ విలియం మిల్లర్ చెప్పిన దాన్ని ఇక్కడ అప్రూవ్ చేస్తున్నారు. బైబిల్ ఈజ్ ఇట్స్ ఓన్ ఎక్స్పోజిటర్. బైబిల్ని వివరిస్తుంది. ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక పేజీలో ఉన్నది నీకు అర్థం కాకపోతే ఇంకొక పేజీలో ఉన్నది దీనిని వివరిస్తుంది. సో చాలా క్లియర్గా స్పష్టంగా ఎలెన్ వైట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫిటిక్ ఇంటర్ప్రిటేషన్ని ఆవిడ అంగీకరించారు. రూల్ నెంబర్ 6, ఈవెన్ ఇంపార్టెంట్ రూల్ నెంబర్ 6, God has revealed things to come by vision in figures and parables, and in this way the same thing are often time revealed again and again by different visions or in different figures and parables. If you wish to understand them, you must combine them all in one. దేవుడు ఏ విధంగా వర్తమానం ఇస్తున్నాడంట, ఏ విధంగా సత్యాన్ని బయలుపరుస్తున్నాడు అని అంటే దీనిలో చెప్పారు బై విజన్స్, తర్వాత ఇన్ ఫిగర్స్ దర్శనముల ద్వారా ఇస్తున్నాడు. అదేవిధంగా ఫిగర్స్ అంటే చిహ్నములు, బొమ్మలు ద్వారా ఇస్తున్నాడు. ఎక్కడున్నాయి ఇవి చిహ్నాలు, బొమ్మలు ఎక్కడున్నాయి ఇవి? దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. తర్వాత దేని ద్వారా ఇస్తున్నాడంట? అండ్ పారబుల్స్. సో కనుక ఒక ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలనంటే, ఒక సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే, మనం ప్రవచనం అంటే సాధారణంగా అది పారబుల్స్లో ఉంటుందని మనం అనుకోము. ప్రవచనం పారబుల్లో కూడా ఉందంట. ఓకే, సో కనుక ఇప్పుడు ఒక ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలంటే దేవుడు దాన్ని కేవలం ఒక విజన్ ద్వారా మాత్రం ఇవ్వట్లేదంట. విజన్ ద్వారా ఇస్తున్నాడు, చిహ్నాల ద్వారా ఇస్తున్నాడు, తర్వాత ఉపమానాల ద్వారా కూడా ఇస్తున్నాడు. సో కనుక నీవు దేవుని వాక్యం అర్థం చేసుకోవాలంటే, ప్రవచనం అర్థం చేసుకోవాలంటే నువ్వు ఈ మూడింటిని కలపాలి. ఉదాహరణకి 25-20 ప్రవచనం ఉంది. ఓకేనా? 25-20 ప్రవచనాన్ని మనుషులు దానిని లేదని చెప్పడానికి వారు ఉపయోగించేది ఏమిటంటే లేవియకాండము 26వ అధ్యాయం చెప్తారు. సో దానిని తీసుకుని అదొకటే తీసుకుని ఇది దీనిలో మాట్లాడేది ప్రవచనం గురించి మాట్లాడట్లేదు, కేవలం ఇది శిక్ష గురించి మాట్లాడుతుంది అని అంటారు. సో వాళ్ళు ఓన్లీ వన్ యాంగిల్ తీసుకున్నారు. కానీ 25-20 ప్రవచనము దేంతో మాట్లాడి తెలుసండి? దేవుడు చిహ్నాలతో మాట్లాడుతున్నాడు, పారబుల్తో మాట్లాడుతున్నాడు, విజన్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ మూడింటిని కలిపితే నీకు అర్థమవుతుంది. ఎందుకు చేతన ఇంత ప్లెయిన్ పాయింట్ టు ఎంత ప్లెయిన్ అండి ఇది. దేవుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడితే ఈ ప్రాపర్టిక్ ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తే విలియం మిల్లర్ వీటన్నిటిని కూడా కనుక్కున్నాడు. సో ఇప్పుడు ఈ వీటిని ప్రక్కన పెట్టడానికి కారణం తెలుసండి మీకు? ఈ ప్రవచనాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ప్రిన్సిపల్స్ని ప్రక్కన పెట్టాం. 1919 నుండి 1930 ఈ మధ్యకాలంలో దేవుడు మన సంఘంకి ఇచ్చిన ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రాఫిటిక్ ఇంటర్ప్రిటేషన్ పక్కన పెట్టి రోమన్ క్యాథలిక్ ప్రిన్సిపల్స్, ప్రొటెస్టెంట్ ప్రిన్సిపల్స్ తీసుకుని వాటిని ఉపయోగించి మన బైబిల్ చదువుతున్నాం, బోధిస్తున్నాం. అందుచేతనే ఈ సత్యాలు ఎంత చదివిని ఎంత కొట్టుకుని అర్థం కావట్లా. సో ఏ మెథడ్ ఉపయోగించాలంట? విజన్స్, ఫిగర్స్, పారబుల్స్. ఈ మూడింటిని నువ్వు తీస్తే నీకు అర్థమవుతుంది. 25-20 ప్రవచనం అనేది పరిశుద్ధ గ్రంథం అంతా ఉంది, కానీ ఇది ఉపయోగించకపోవడం చేత మనుషులకి అది కనిపించడము లేదు. సో వాక్యం మనకి ఎలా వస్తుంది? దేవుడు మనకి సత్యాన్ని ఎలా ఇస్తున్నాడు? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఎప్పుడైతే మనిషి దేవుడు మనకిచ్చిన ఈ ప్రవచన సూత్రములను అతను అనుసరిస్తాడో అప్పుడు ఆయనకి వాక్యము వస్తుంది. అప్పుడు అతను సత్యాన్ని అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అయిపోయింది కదా. నెక్స్ట్ సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. దీని అర్థం ఏంటి? సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. ప్రాఫిటిక్ హిస్టరీ. సూత్రం వెంబడి సూత్రం అంటే ప్రవచన చరిత్ర. అది ఈ ప్రవచన చరిత్ర అది జరిగిపోయింది కావచ్చు, భవిష్యత్తులో జరగబోయేది కావచ్చు. దేవుడు మనకి కావలసిన వర్తమానమును అంత్యకాలంలో జీవించే వారికి దేవుడు దేని ద్వారా వర్తమానం ఇస్తాడో తెలుసండి? ప్రవచన చరిత్ర ద్వారా వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఈ వర్తమానము మనం అర్థం చేసుకోవాలనంటే మనకి
ప్రవచన చరిత్ర తెలియాలి. ఈ ప్రవచన చరిత్ర తెలిసినప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనం చూస్తున్నాం. అందుకే నేను సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రం. ఏమవుతుంది? ఈ ప్రవచన చరిత్ర మరలా రిపీట్ అవుతుంది. మరలా ఒకసారి జరగటమే కాదు, అది మరలా రిపీటు అవుతుంది. ఉదాహరణకి దానియేలు 2వ అధ్యాయంలో ప్రవచనం ఉంది. ఈ 2వ అధ్యాయంలో ప్రవచనము రిపీట్ అయిందా? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాడు దేవుడు. ఎక్కడ చెప్పాడు? 7వ అధ్యాయంలో చెప్పాడు. 7వ అధ్యాయంలో చెప్పిన తర్వాత మళ్ళీ ఆపేశాడు. అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాడు? 8వ అధ్యాయం లైన్ అపాన్ లైన్ ప్రవచన చరిత్ర ఒకదాని తర్వాత ఒకరి మీద అది నెరవేరుతూ అది ఉంది. సో కనుక మనకి దేవుడిచ్చిన వర్తమానం మనం ఎలా అర్థం చేసుకుంటాము, అది మన దగ్గరికి ఎలా వస్తుంది అని అంటే నీవు ఈ ప్రిన్సిపల్స్ ఉపయోగిస్తేనే ఈ వర్తమానం నీకు అర్థమవుతుంది. లైన్ అపాన్ లైన్ అనేది ప్రవచన చరిత్ర. గతంలో జరిగింది కావచ్చు, భవిష్యత్తులో జరగబోయేది కావచ్చు. సో కనుక భవిష్యత్తులో జరగబోయే ప్రవచనాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా ఏం అర్థం చేసుకోవాలో తెలుసండి? గతంలో జరిగిన చరిత్ర, ప్రవచన చరిత్రను అర్థం చేసుకుంటేనే భవిష్యత్తులో జరగబోయే ప్రవచనం అర్థమవుతుంది. నీకు గతంలో జరిగిన ప్రవచన చరిత్ర ఏం అర్థం కాలేదనుకోండి, తర్వాత జరిగే ప్రవచనం నీకు అర్థం కాదు నీకు. సో కనుక వెనక నుంచి నువ్వు రావాలని అర్థం చేసుకోవాలంటే, ఓకేనా? సో కనుక ప్రవచన చరిత్ర అన్నప్పుడు ఎక్కడ ప్రవచన చరిత్ర ఇది చెప్పండి? 1840 to 1844 లైన్ అపాన్ లైన్, లైన్ అపాన్ లైన్ 1840 to 1844 మధ్య ప్రవచన చరిత్ర ఉంది. ఈ సంఘం ఉనికిలోకి రావడానికి దీనిలో ఏం ఇన్వాల్వ్ అయింది? ప్రవచనము ఇన్వాల్వ్ అయింది. రివ్యూ అండ్ హెరల్డ్ July 31, 1888. We must have a knowledge of the scriptures that we may trace down the lines of prophecy. ఏంటంటే లైన్స్ ఆఫ్ ప్రాఫెసీ. సో కనుక మనము పరిశుద్ధ గ్రంథంలో మనకి ఆ జ్ఞానం ఉంటే ఇది ఎలా వస్తుందని చెప్పాడు? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, ప్రాఫిటిక్ ప్రిన్సిపల్స్ ఉపయోగించడం ద్వారా. ఈ విధంగా మనం ఉపయోగిస్తే ఏమవుతుందని చెప్పాడు? దట్ వీ మే ట్రేస్ డౌన్ ద లైన్స్ ఆఫ్ ప్రాఫెసీ అండ్ అండర్స్టాండ్ ద స్పెసిఫికేషన్స్ గివెన్ బై ద ప్రాఫిట్స్ అండ్ బై క్రైస్ట్ అండ్ ది అపోజిల్స్. సో ఇవి మనకి ఎవరి ద్వారా ఇస్తున్నాడు? ప్రవక్తల ద్వారా ఇచ్చాడంట, యేసుక్రీస్తు ద్వారా ఇచ్చాడంట, అపోజిల్ ద్వారా దీనిని మనకి ఇచ్చాడు. నెక్స్ట్ స్టేట్మెంట్, సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 page 114, షార్ట్ స్టేట్మెంట్. ప్రాఫెసీ హ్యాస్ బీన్ ఫుల్ఫిల్లింగ్ లైన్ అపాన్ లైన్. ప్రవచన చరిత్ర ఎలా నెరవేరుతుంది? అంతకుముందు జరిగిపోతుంది, మరలా అది నెరవేరుతూ ఉంది. లైన్ అపాన్ లైన్. సో కనుక లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రం అంటే ఏం తెలుసు అనేది ప్రాఫిటిక్ హిస్టరీ, ప్రవచన చరిత్ర. సో ఈ ప్రవచన చరిత్రను గతంలో జరిగింది మనకి అర్థమైతేనే ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకి అర్థమవుతుంది. సో కనుక ఇప్పుడు సాతాను ఏం చేస్తాడో చెప్పాలి మీరు. సాతాను ఏం చేస్తాడు? భవిష్యత్తులో జరిగే ఈ ప్రవచనం మనకు అర్థం కాకుండా ఉండాలంటే సాతాను చేసే పని ఏమిటి? ఏం తెలుసండి? గతంలో జరిగిన ప్రవచన చరిత్రను తుడిచేస్తాడు. అంతే. దాన్ని తుడిచేశాడంటే కనుక ఆ భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకి అర్థం కాకుండా ఆయన చేస్తాడు. 1798లో ఏం జరిగింది? 1798లో అంత్యకాలం ప్రారంభమైంది. ఓకేనా? అంత్యకాలం ప్రారంభమైందని మనం నేర్చుకున్నాం 1798లో. సో 1798లో అంత్యకాలం ప్రారంభమైందంటే లైన్ అపాన్ లైన్. సో 1798లో అంత్యకాలం ప్రారంభమైందని మనకి ఎన్ని ప్రవచనాలు చెప్తున్నాయి? పరిశుద్ధ గ్రంథం ఎన్ని ప్రవచనాలు చెప్తున్నాయి? 25-20 25 ప్రవచనమునకు 2 నెరవేర్పులు ఉన్నాయి. ఇందులో మొదటి నెరవేర్పు మనకేం తెలియచేస్తుంది తెలుసా? 1798లో అంత్యకాలము ప్రారంభమైంది. మొదటి 25 నెరవేర్పు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఈ ప్రవచనము 723 ప్రారంభమవుతుంది, 1798లో ముగిస్తుంది. తర్వాత 1290 సంవత్సరాల ప్రవచనము క్రీస్తు శకము 508లో ప్రారంభమవుతుంది, 1798లో ముగిస్తుంది. 1260 సంవత్సరాల ప్రవచనము 538లో ముగిస్తుంది, 1790. లైన్ అపాన్ లైన్. ఒక సంగతిని చెప్పడానికి దేవుడు ఒక ప్రవచనాన్ని ఉపయోగించుకోవట్లేదు. ఓకేనా? లైన్ అపాన్ లైన్. ఒక ప్రవచనము తనకు ఒక ప్రవచనం దానికి ఆయన లింక్ చేస్తున్నాడు. సో మొదటి దూత వర్తమానం ఎప్పుడు ప్రారంభమైంది? 1798. ఓకేనా? ఈ మొదటి దూత వర్తమానం ప్రారంభమైందని చెప్పడానికి మనకి ఎన్ని ప్రవచనాలు ఇచ్చాడు చూసారా? దిస్ ఇస్ కాల్డ్ లైన్ అపాన్ లైన్, సూత్రం వెంబడి సూత్రం. 1844లో పరిశీలన తీర్పు ప్రారంభమైంది. పరిశీలన 1844కి తీసుకెళ్లే ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి మనకి పరిశుద్ధ గ్రంథంలో? 2 ఉన్నాయి. 25-20, 2000
300 days. 1844లో మూడో దూత వర్తమానము వచ్చింది. సో కనుక వర్తమానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది గమనిస్తున్నారా మీరు? వర్తమానం మనం అర్థం చేసుకోవాలంటే మనం ఏం ఉపయోగించాలని దేవుడు ఎప్పుడు చెప్పాడు చూడండి దేవుడు. అందుకనే మనం అనుకుంటాం యేసుక్రీస్తు వారు అంత్యకాలం జరగబోతే ఎప్పటి నుంచి వివరిస్తున్నాడంట? మొదటి నుండి. క్రైస్ట్ ఇలస్ట్రేట్స్ ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. సో కనుక ఇప్పుడు మన సంగమునకున్న వర్తమానము అది ఎక్కడి నుంచి వస్తుందో దీనిలో చెప్తున్నాడు. అందుచేతనే మనం ప్రవచన చరిత్రను మర్చిపోకూడదు. మిస్సెస్ వైట్ అందుకే చెప్పారు, భవిష్యత్తు గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు భయపడాలంట? ఎప్పుడు భయపడాలని చెప్పారు? నువ్వు చరిత్రను మర్చిపోతే భయపడాలని ఎంత స్పష్టంగా చెప్పారనమాట. ఆవిడ ఆ మాట చెప్పినప్పుడు దానిలో చాలా జ్ఞానం ఉంది. సూత్రం వెంబడి సూత్రాన్ని నువ్వు మర్చిపోయావంటే ప్రాబ్లం. ఎందుచేతంటే భవిష్యత్తులో ఏం జరుగుద్దో నీకు తెలియదు. ఇప్పుడు మనకి వర్తమానము వస్తుంది. మొదటి దూత వర్తమానం అదేంటి తెలుసండి? అది దట్ ఈస్ ప్రాఫెసీ. రెండో దూత వర్తమానము అది ప్రవచనము. మూడో దూత వర్తమానము ఇది ప్రవచనము. నమ్ముతున్నారు మీరు? మొదటి దూత వర్తమానం ఏమిటి? ప్రవచనం. అది రెండో దూత వర్తమానము ప్రవచనము. మూడో దూత వర్తమానము ప్రవచనము. ఇప్పుడు మొదటి రెండు దూతల వర్తమానం అయిపోయింది, మూడో దూత వర్తమానం ప్రకటిస్తున్నాం. అయితే ఇంకొక విషయం గమనించాలి, మరలా ఈ మూడు వర్తమానములు మళ్ళీ రిపీట్ అవుతాయి. మళ్ళీ ఈ మూడు వర్తమానములు మరలా రిపీట్ అవుతాయి. సెలెక్టెడ్ మెసేజెస్ బుక్ 2 పేజ్ 104 and 105. The first and second messages were given in 1843 and 1844. Okay? మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానము 1843, 1844 ఇచ్చారు. అండ్ వీఆర్ నౌ అండర్ ది ప్రొక్లమేషన్ ఆఫ్ ద థర్డ్. సో ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నామంట? మూడో వర్తమానాన్ని బోధిస్తున్నాం. బట్ ఆల్ త్రీ ఆఫ్ ది మెసేజెస్ ఆర్ స్టిల్ టు బి ప్రొక్లెయిమ్డ్. సో ఈ మూడు వర్తమానములు మరలా భవిష్యత్తులో దాన్ని చెప్పాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. It is just as essential now as ever before that they shall be repeated to those who are seeking for the truth. మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానము మూడో దూత వర్తమానము మరలా అవి రిపీట్ అవుతాయి. మీరు చెప్పండి, ఎవరికి రిపీట్ అవుతాయి ఈ వర్తమానాలు? ఎవరికి రిపీట్ అవుతాయి ఇవి? those who are seeking for the truth. ఎవరైతే సత్యాన్ని అన్వేషిస్తున్నారో వాళ్ళకి మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానము మూడో దూత వర్తమానము వాళ్ళకి దేవుడు రిపీట్ చేస్తాడు. ఈ సత్యాన్ని ప్రేమించిన వాళ్ళకి, దీన్ని ప్రక్కన పెట్టిన వాళ్ళకి దేవుడు వాటిని రివీల్ చేయలేడు. ఎవరికి రివీల్ చేస్తాడనంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము. దీనిని అనుసరించే వారికి ఈ మూడో దూత వర్తమానం దేవుడు రిపీట్ చేస్తాడండి. ఎంత వండర్ఫుల్ మెసేజ్ ఇట్ ఈస్. సో ఒకసారి బోధించడం అయిపోయింది, మరలా వాటిని బోధించవలసి వస్తుంది. సత్యాన్ని ప్రేమించే వారికి వీటిని చేస్తాడంటే వారికి ఏం బోధిస్తాడు? ముందు సూత్రం వెంబడి సూత్రము, ప్రవచన చరిత్రను దేవుడు వారికి బోధిస్తాడు. ఈ ప్రవచన చరిత్రను బోధించిన తరువాత భవిష్యత్తులో జరగబోయేదాన్ని దేవుడు వారికి బోధిస్తాడు. స్టేట్మెంట్ కంటిన్యూస్. బై పెన్ అండ్ వాయిస్ వీఆర్ టు సౌండ్ ద ప్రొక్లమేషన్ షోయింగ్ దేర్ ఆర్డర్. మనం ఏం చేయాలంట? మనం బోధించే వాటిని రాయాలన్నాడు, తర్వాత బోధించాలని చెప్తూ వాటిని ఒక ఆర్డర్లో చూపించాలంట. ఆర్డర్లో మొదటి దూత వర్తమానం 1798లో వస్తే 1840లో అది ఎంపవర్ అయింది. రెండో దూత వర్తమానం 1842లో వస్తే 1844లో ఎంపవర్ అయింది. 1844 అక్టోబర్ 22న మూడో దూత వర్తమానం వచ్చింది. సో ఈ వర్తమానంలో యూ హ్యావ్ టు షో దెమ్ ఇన్ ఆర్డర్. వాటిని ఆర్డర్లో చూపించాలని అంటే నీకేం గుర్తుండాలి? నీకు ప్రవచన చరిత్ర నీ జ్ఞాపకము ఉండాలి. ఓకేనా? ఎంత స్పష్టంగా షో దేర్ ఆర్డర్ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ద ప్రాఫెసీస్ దట్ బ్రింగ్ అస్ టు థర్డ్ ఏంజల్స్ మెసేజ్. సో కనుక మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే మూడో దూత వర్తమానం బోధించడానికి మనం అనిపిస్తుంది. బాగా గమనించండి మీరు. మూడో దూత వర్తమానం ఎప్పుడు బోధించబడుతుంది? పరిశుద్ధాత్మ కొలత లేకుండా దేవుడు పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మను? కొలత లేకుండా ఆదివారం చట్టం వచ్చినప్పుడు ఇవ్వబోతున్నాడు. అప్పుడు మూడో దూత వర్తమానము ప్రకటించబడుతుంది. అంటే నీవు మూడో దూత వర్తమానాన్ని ప్రకటించాలంటే నీకు ఒక చరిత్ర తెలియాలి. ఏం చరిత్ర తెలుసా? మొదటి దూత వర్తమానము రెండో దూత వర్తమానం. ఈ ప్రవచన చరిత్ర నీకు తెలిస్తేనే నీవు మూడో దూత వర్తమానాన్ని బోధిస్తావు.
దేర్ కెనాట్ బి ఏ థర్డ్ వితౌట్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్. సో మూడో దూత వర్తమానం బోధించాలంటేనంట దానికి మొదటి దూత వర్తమానం ఉండాలి, రెండో దూత వర్తమానం ఉండాలి. ఈ రెండూ లేకుండా మూడో దూత వర్తమానాన్ని ఎవరో బోధించలేరు. సో కనుక మూడో దూత వర్తమానం బోధించాలంటే దాని ముందు మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానము ప్రకటించాలి. దిస్ ఈజ్ అండర్స్టూడ్. దీస్ మెసేజెస్ ఆర్ టు గివ్ టు ద వరల్డ్ ఇన్ పబ్లికేషన్, in discourses, showing in the line of prophetic history. Are you listening? Showing in the line of prophetic history. ఈ అన్నీ కూడా ఎలా చూపించాలి? ఈ ప్రవచనాలు అన్నీ కూడా ప్రవచన చరిత్రలు చూపించాలంటండి. ఎంత క్లియర్ మెసేజ్ బయట రాస్తారు. ఇన్ ద లైన్ ఆఫ్ ప్రాఫెటిక్ హిస్టరీ, ద థింగ్స్ దట్ హ్యావ్ బీన్ అండ్ ది థింగ్స్ దట్ విల్ బీ. సో కనుక అంతకుముందు జరిగిన ప్రవచన చరిత్రను చూపించండి. ఈ ప్రవచన చరిత్ర ద్వారా భవిష్యత్తులో జరగబోయని మీరు చూపిస్తారు. దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనాలు మళ్ళా రిపీట్ అవుతాయి. ఏంటి ప్రవచనాలు అవి? మూడు దూతల వర్తమానము. అందుచేత ఈ ప్రవచన చరిత్ర మనకి తెలియదు. ఓ ప్రశ్న అడుగుతాను వెనుకున్న వాళ్ళని, మనకి ప్రవచన చరిత్ర ఎక్కడ కనిపిస్తుంది? వేర్ వీ కెన్ సీ ప్రాఫిటిక్ హిస్టరీ? వీ సీ ప్రాఫిటిక్ హిస్టరీ రైట్ హియర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దీన్ని తీసి పక్కన పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. దిస్ ఈజ్ ది ప్రాఫిటిక్ హిస్టరీ. సెలెక్టెడ్ మెసేజెస్, book 2, page 109. All that God has in prophetic history specified to be fulfilled in the past has been, and all that is yet to come in its order will be. ఎలా అంట? ఈ ప్రవచన చరిత్ర ఒకసారి నెరవేరిపోయింది, మరలా అదే ఆర్డర్లో మరలా నెరవేరుతుంది. ఓకే, వెరీ క్లియర్. డానియల్, గాడ్స్ ప్రాఫిట్, స్టాండ్స్ ఇన్ హిస్ ప్లేస్. దానియేలు ఆయన యొక్క వంతులు లెగిస్తాడనంటే ఆయన చెప్పిన ఆయన చెప్పిన ప్రవచనం నెరవేరటం అని అర్థం. జాన్ స్టాండ్స్ ఇన్ హిస్ ప్లేస్. వీళ్ళిద్దరూ ఒకసారి నిలబడ్డారు. ఎప్పుడు? 1842, 1844 వీళ్ళు నిలబడ్డారు. వాళ్ళు చెప్పిన ప్రవచనం నెరవేరింది, మరలా ఇంకొకసారి నిలబడతారండి వాళ్ళు. ఇప్పుడు టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్ హిస్టరీ. ఎందుకనగా మరలా ఈ వర్తమానాలు మరలా రిపీట్ అవుతాయి. దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ బీన్ విల్ బీ రిపీటెడ్. 1842, 1844 ఈ చరిత్ర మళ్ళా రిపీట్ అవుతుంది. మొదటి దూత వర్తమానము, రెండవ దూత వర్తమానము. లైఫ్ స్కెచెస్, పేజ్ 429. I have had precious opportunities to obtain an experience. I have had an experience in the first, సెకండ్ అండ్ థర్డ్ ఏంజల్స్ మెసేజ్. మిసెస్ వైట్ చెప్తున్నారు, నాకు మొదటి దూత, రెండో దూత, మూడో దూత వర్తమానము ఇటు అనుభవం నాకు ఉంది, దానిలో నేను ఉన్నాను అని చెప్పారు. ద ఏంజల్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఫ్లయింగ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ హెవెన్, ప్రొక్లైమింగ్ టు ద వరల్డ్ ఏ మెసేజ్ ఆఫ్ వార్నింగ్. ఈ మూడు దూతల వర్తమానం ఏ మెసేజ్ అంటే ఇది? మెసేజ్ ఆఫ్ కంఫర్ట్, మెసేజ్ ఆఫ్ వార్నింగ్. మనుషులకి ఇష్టం ఉంటుంది, అదే ప్రాబ్లం. మరి స్మూత్ మెసేజెస్ కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఇది పీస్ అండ్ సేఫ్టీ మెసేజ్, రక్షించే మెసేజ్. ఓకేనా? అండ్ హ్యావింగ్ ఏ డైరెక్ట్ బేరింగ్ అపాన్ ద పీపుల్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్ ఆఫ్ దిస్ ఎర్త్ హిస్టరీ. సో కనుక ఈ మూడు దూతల వర్తమానము ఎప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుందట? ఈ లోకం యొక్క చివరిలో మరలా ఇవి రిపీట్ అవుతున్నాయి. నవ్ ఇట్ ఈస్ బీయింగ్ రిపీటెడ్. సో మనుషులు దాన్ని చూడాలంటే వారు ఏం చేయాలి? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము. ఓకే, స్టేట్మెంట్ కంటిన్యూస్. Men and women enlightened by the Spirit of God and sanctified through the truth, proclaiming the three messages in their order. ఈ వర్తమానంలో మొదటి దూత, రెండో దూత వర్తమానంలో వాటి క్రమంలో బోధించడం వల్ల ఏం జరుగుతుందంట? స్టేట్మెంట్స్ చూసి చెప్పండి మీరు, ఏం జరుగుతుందో? Men and women enlightened by the Spirit of God and sanctified through the truth, proclaim the three messages in their order. ఈ మూడు దూతల వర్తమానం బోధించి ఏం జరుగుతుందట? పీపుల్ ఆర్ సాంక్టిఫైడ్. సో దేవుడు ఈ అంచుకాలంలో జీవించే ప్రజలను ఈ మూడు దూతల వర్తమానం ద్వారా దాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుందండి?
సో కనుక ఈ మూడు దూతల వర్తమానం రిపీట్ చేయాలంటే మరి దీనిలో చెప్పకుండా రిపీట్ చేస్తావా నువ్వు? సో మనకి దీనిలో ఇష్టమైన తీసేసి ప్రక్కన పెట్టేసి మనకి ఇష్టం వచ్చినవి మనం బోధిస్తే మార్నింగ్ చెప్తున్నాను కదా, దేవుడు మన ఆనర్ చేయలేమంట మనం. ఎరోనియస్ ఒపీనియన్స్. యేసుక్రీస్తులో ఎంత అసత్యం ఉంది, ఎంత ఎర్రర్ ఉంది? నేను ఉందంటారా? లేదు, ఆయనలో ఏం లేదు. ఆయన క్యారెక్టర్లోకి మనం వెళ్ళటమంటే ఏంటి తెలుసా? నో ఎరోనియస్ ఒపీనియన్స్. దట్ ఈస్ వాట్ గోయింగ్ హిస్ క్యారెక్టర్. ఈ మెసేజ్లు ఎలా బోధించాలి? మూడు దూతల వర్తమానం బోధించడం ద్వారా అవి మనుషులంట పరిశుద్ధపరుస్తున్నాయంట. లైన్ అపాన్ లైన్ ఈజ్ వాట్? ప్రాఫెటిక్ హిస్టరీ. ఈ వర్తమానం మనకి దేవుడి సంఘంకి ఇచ్చిన వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రవచన చరిత్ర నుండి వస్తుంది. అనంత జ్ఞానంలో దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో దేవుడు దీన్ని పొందుపరచు. కౌన్సిల్స్ టు రైటర్స్ అండ్ ఎడిటర్స్, పేజ్ 26 and 27. The proclamation of the first, second and third angels' messages has been located by the word of inspiration. By the word of inspiration ఏం జరిగిందంట? మొదటి దూత, రెండో దూత, మూడో దూత వర్తమానంలో ఇవి ఒక స్థలంలో లొకేట్ చేశారండి. వీటిని లొకేట్ చేసి పెట్టారు. వాటిని ఆ లొకేషన్స్ మార్చొచ్చా? 1840, 1842, 1844 3 angels మెసేజ్. వాటిని దేవుడు లొకేట్ చేసి పెట్టాడు అక్కడ. దాన్ని వెరీ క్లియర్. ఓకేనా? సో ఈ విధంగా లొకేట్ చేసిన మెసేజ్ని మనం మార్చకూడదు ఇక. ఓకే, నెక్స్ట్. నాట్ ఏ పెగ్ ఆర్ ఎ పిన్ ఈజ్ టు బి రిమూవ్డ్. దీనిలో నుంచి ఈ ఈ ఈ వర్తమానాలని ఆయన ఒక స్థలంలో పెట్టాడు. ఆ పెట్టిన వాటిని మనుషులకి రిమూవ్ చేయకూడదు ఇక. దీస్ ఆర్ ది చేంజెస్ మెసేజ్. దీనిని మనం ఏమి కూడా రిమూవ్ చేయకూడదు. నాట్ ఎ పెగ్ నాట్ ఎ పిన్ టు బి రిమూవ్డ్. ఏమి తీయొద్దు. నెక్స్ట్. హ్యూమన్ అథారిటీ హ్యాస్ ఎనీ మోర్ లైట్ టు చేంజ్ ద లొకేషన్ ఆఫ్ దీస్ మెసేజెస్. మొదటి దూత వర్తమానం, రెండో దూత వర్తమానం, మూడో దూత వర్తమానము దేవుడు అటు పెట్టవలసిన స్థలంలో వాటిని పెట్టాడు. దాన్ని తీసేయడానికి ఏ మనిషికైనా అధికారం ఉందా? దిస్ ఇస్ వాట్ అడుగుతున్నారు. ఎనీ రైట్ ఎనీబడి? నెక్స్ట్. దెన్ టు సబ్స్టిట్యూట్ ద ఓల్డ్ స్టేట్మెంట్ ఫర్ ద న్యూ టెస్ట్మెంట్ ఫర్ ద ఓల్డ్. సో ఇది ఎటువంటిదంటే పాత నిబంధన తీసేసి పాత నిబంధన గ్రంథం స్థానంలో కొత్త నిబంధన పట్టడం ఎంత పాపమో చాలామంది ఏమంటే తెలుసండి. లేదంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన లేదు. ఒకవేళ కనుక నువ్వు దీనిలో ఉన్న ఈ వర్తమానంలో దేనైనా ఒక దానిని తీసేస్తే అది ఎంత తప్పు అని అంటే పాత నిబంధన తీసేసి కొత్త నిబంధన వచ్చిందండి, కొత్త నిబంధన పాత నిబంధన స్థానాన్ని తీసుకుంటుంది. సో ఇక మన పాత నిబంధన అవసరం లేదండి. ఎంత తప్పు, అంతే తప్పు. మళ్ళీ I'll read. No human authority has any more right to change the location of these messages than to substitute the New Testament for the Old. Okay, I have a question for you. ఈ వర్తమానాలను దేవుడు పెట్టవలసిన స్థలాల్లో వాటిని పెట్టాడండి. ఓకేనా? ఆ లొకేషన్ మార్చకూడదు. ఆ లొకేషన్ మార్చాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మొదటి దూత వర్తమానం, రెండో దూత వర్తమానం, మూడో దూత వర్తమానం, ఈ లొకేషన్స్ మార్చకుండా ఉండాలి. అలాగే ఉండాలి అవి. ఈ లొకేషన్స్ మార్చాలంటే ఏం చేయాలో తెలుసా మీకండి? సింపుల్. ఆ లొకేషన్స్ మార్చాలంటే దీనిలో ప్రవచనాలను తీసేయాలి. ఆ ప్రవచనాలను తీసేస్తే ఆ లొకేషన్ తెలియదు వాళ్ళకి. సో ఇవి ఎక్కడ నెరవేరాయో తెలియదు వాళ్ళకి. సో కనుక 25 ప్రవచనము, 1335 ప్రవచనం వాటిని తీసేయడం ద్వారా ఇప్పుడు మనకి ఎంత ప్రమాదం తెలుసా? అందుకనే 1335 ప్రవచనం ఉంది కదా. ఈ ప్రవచనం గురించి 1840 1844 మధ్యన విస్తృతంగా బోధించారు దాన్ని. ఓకేనా? అనుదినం అంటే ఏంటో చెప్పారు వాళ్ళు. అది ఎప్పుడు ముగిసింది, ఎప్పుడు ప్రారంభమైందని చెప్పారు, ఎప్పుడు ముగిసింది చెప్పారు. ఇప్పుడు దానిలో ప్రకటన గ్రంథం పుస్తకాలు రాసేవాళ్ళు 35 ప్రవచనం రాసినప్పుడు అంటున్నారు ఇంకా దీని గురించి మనకి వెలుగు రాలేదు, భవిష్యత్తులో వెలుగు వస్తుందంట. కారణం ఏంటి? వాళ్ళు ఏం చేశారు? దాన్ని వర్తమానం యొక్క లొకేషన్ వాళ్ళు మార్చేశారు. ఆ వర్తమానం యొక్క లొకేషన్ మార్చాలంటే ప్రాఫెసీస్ని తీసేయాలి. 25 ప్రవచనాన్ని తీసేయటం వలన ఏం చేస్తున్నా తెలుసండి? దేవుడు ఇచ్చిన వర్తమానం లొకేషన్ పెట్టాడు, దాన్ని మార్చదని చెప్పాడు, దాన్ని మనము తీసేస్తున్నాం. అందుచేతనే ఇప్పుడు ఈ ప్రవచనం అనేది చాలా స్ట్రేంజ్గా మనుషులకు కనపడుతుంది. దాన్ని తీసేయడము జరిగింది. 1798లో ఎండ్ టైం ప్రారంభమైంది. దానికి 3 ప్రవచనాలు మనం చెప్పాము, అర్థమైందా? అదేవిధంగా 1844లో తీర్పు ప్రారంభమైంది.
మనం నేర్చుకున్నాము. దానికి మనం 2 ప్రవచనాలని మనము చూపించాము. మనం ఎప్పుడైతే ఈ ప్రవచనాలను తీసేస్తున్నామో వీఆర్ చేంజింగ్ ద లొకేషన్ ఆఫ్ దిస్ మెసేజ్. అప్పుడు ఏమవుతుంది తెలుసండి? వీ కెనాట్ ఐడెంటిఫై, గుర్తించలేం. మనం వాటిని మనము గుర్తించలేం. ఇర్మియా 31వ అధ్యాయము 21వ వాక్యము. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. మనిషి మరలా వెనక్కి రావాలి. పడిపోయిన మనిషి మరలా వెనక్కి రావాలని అంటే ఆ మనిషికి ఏముండాలి? దోవ చూపించే స్తంభాలు ఉండాలి. వీటిని ఏమంటారంటే వే మార్క్స్, సరిహద్దులు. ఇవి దేవుడు సరిహద్దులు పెట్టాడు. ఒకవేళ నువ్వు బయటికి పడిపోయావు అనుకోండి, పడిపోయిన వాడు మళ్ళీ వెనక్కి ఎలా వస్తాడు తెలుసా? ఇక్కడ దోవ చూపించే స్తంభములను పెట్టారు. ఆ వే మార్క్స్ని పెట్టారు వీళ్ళు. దేవుడు ఆయన ప్రజలను ఏర్పాటు చేసుకుని ఈ వే మార్క్స్ అన్నింటిని కూడా పెట్టాడు. సో కనుక నీవు పడిపోతే మళ్ళీ నీవు వెనక్కి రావడానికి నీకు ఏం ఉపయోగపడుతుంది అంటే ఈ వే మార్క్స్ నీకు ఉపయోగపడతాయి. నీకు ఈ యొక్క దోవ చూపించే స్తంభంలో నీకు ఉపయోగపడతాయి. సో కనుక ఇప్పుడు పడిపోయిన మనిషి మరలా వెనుకకు రావాలనంటే ఆయనకి ఏం కావాలి తెలుసండి? ఆ వే మార్క్స్ కావాలి. సో కనుక వాటిని తీసేశారు. వాటిని తీసేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి ఎలా రావాలో మనుషులకి అర్థం కావట్లేదు. ప్రాబ్లం అర్థమవుతుందండి. 25-20 ప్రవచనం ఎందుకు అర్థం కావట్లేదు అంటే వే మార్క్స్ని తీసేశారండి. ప్రాఫిటిక్ ప్రిన్సిపల్స్ని తీసేశారు. సో కనుక ఆ వే మార్క్స్ని తీసేయడం వల్ల వీళ్ళకి వెనక్కి రావాలనే విషయం కూడా తెలియట్లేదు వీళ్ళకి. ఇక్కడ దీనిలో అంటున్నాడు, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము, మళ్ళీ నువ్వు వెనక్కి రా. నువ్వు ఎందుకనగా నీకు వే మార్క్స్ అక్కడ ఉన్నాయి. దేవుడు ఆ వర్తమానాలు ఎక్కడెక్కడ జరిగి పెట్టాడు. వాటిని చూసుకుంటే నువ్వు మళ్ళీ వెనక్కి వస్తావు నువ్వు అని చెప్పాడు. సాతాను చేసే పని ఏంటి తెలుసండి? ఈ వే మార్క్స్ని తీసేస్తాడు. ఈ దోవ చూపించే స్తంభములనైనా తీసేసాడండి. కానీ దేవుడు ఆయన కృపను బట్టి మళ్ళీ ఏం చేస్తాడు? వెనక్కి వాటిని పెడతాడు. రివ్యూ అండ్ హెరాల్డ్, February 6, 1900. God's people are not left to depend on man's wisdom. మనిషి ఆ జ్ఞానం మీద ఆధారపడకూడదు. With prophetic guide spots, God has marked out the way He wishes them to take. దేవుడు ఆయన ప్రజలకు ఏం పెట్టాడంట? prophetic guide spots. These great waymarks show us that the path of obedience is the only path we can follow with certainty. సో కనుక ఈ వే మార్క్స్ ఏమిటంటే మనల్ని మరలా విధేయతలోనికి నడిపించేవండి ఇవి. అర్థమవుతుందండి మీకు? ఈ వే మార్క్స్ ఎందుకు పెట్టాడు? నువ్వు ఎలా పడిపోయావు నువ్వు చూసుకుని మళ్ళా నువ్వు వెనకకు నువ్వు రా. సో కనుక ఈ వే మార్క్స్ ద్వారా దేవుడు వెనకకు పిలుస్తున్నాడు. సో కనుక ఈ దోవ చూపించే స్తంభములను తీసేస్తే పడిపోయిన మనిషికి పడిపోయాడన్న విషయం తెలీదు. ఒకవేళ తెలిసినా కూడా వాడిని తిరిగి వెనకకు రాలేడు. సో కనుక ఇప్పుడు అపవాది దేవుని ప్రజలను దేవుని సంఘమును పాడు చేయాలనంటే ఆయన ఏం చేస్తాడు తెలుసండి? ఈ వే మార్క్స్ని తీసేస్తాడు. అది సాతాను చేసే పని. 25-20 నువ్వు దాన్ని తీసేసావంటే వే మార్క్స్ని తీసేస్తున్నావు నువ్వు. కానీ ఈ చరిత్ర అంతా మనుషులకు తెలియదు. వాళ్ళకి ఎవరో ఒక మనిషి చెప్తాడు ఇది లేదని, అది పట్టుకుని మొత్తం లోకం అంతా కూడా వెళ్ళిపోతున్నారు. Gospel Workers, page 104. Gospel Workers, page 104. Today, Satan is seeking opportunities to tear down the way marks of truth. సాతాను ఏం చేస్తాడంట? Satan is seeking opportunities to tear down the way marks of truth. సాతాను చేసే పని ఇది. వాటిని ఏ విధంగా అయినా సరే ఆ స్థలాల్లోంచి తీసేయాలి. దాన్ని వాటిని తీసేయాలంటే ఒకటే మార్గం, ప్రవచనాలను తీసేయాలి. కాల ప్రవచనాలను పక్కన పెట్టాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. ద మాన్యుమెంట్స్ దట్ హ్యావ్ బీన్ రైజ్డ్ అప్ అలాంగ్ ద వే అండ్ వీ నీడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏజ్డ్ వర్కర్స్ హూ హ్యావ్ built their house upon the solid rock. Aged workers. Aged workers ఎవరండి? Our pioneers. వాళ్ళ పైనీర్స్ ద్వారా ఏం చేశాడు? ఈ సంఘాన్ని సాలిడ్ రాక్ మీద కట్టాడు దేవుడు. దిస్ ఇస్ ద రాక్ ఆఫ్ ఏజెస్. వీటి మీద కట్టాడు. ఇక సో వే మార్క్స్ అన్ని దీనిలో ఉన్నాయి.
ఈ వే మార్క్స్ అనేవి కూడా దీనిలో ఉన్నాయి. అందుకని ఈ 2 షార్ట్స్ని తీసి ప్రక్కన పెట్టడము జరిగింది. దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ సేటన్. సో అందుచేత దేవుడు పిలుస్తున్నాడు, వెనక్కి రండి, ఆ వే మార్క్స్ని పట్టుకోండి, మీరు కొనుక్కోండి, మీరు కమ్ బ్యాక్ టు దిస్ ఓల్డ్ పాత్స్. దిస్ ఇస్ ద మెసేజ్. మన సంఘమునకున్న వర్తమానం ఏమిటంటే మీరు తిరిగి వెనుకకు రండి. ఇర్మియా 6వ అధ్యాయము 16వ వాక్యం. ఇర్మియా 6వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి. ఓల్డ్ పాత్స్. హబక్కూక్ 2 టేబుల్స్కి మరొక పేరేంటి తెలుసండి? ఓల్డ్ పాత్స్. కమ్ బ్యాక్ టు ఓల్డ్ పాత్స్. మేలు కలుగు మార్గం ఏదే అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. సో కనుక దేవుని ప్రజలను వెనుకకు రమ్మని పిలుస్తున్నాడు. దేవుడు ఆయన ప్రజలను ఆయన సమకూర్చుకుంటున్నాడు, వారికి వర్తమానము ఇస్తున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము మనం అనుసరించినప్పుడు దేవుని వర్తమానము మనకి అర్థమవుతుంది. ఆ వే మార్క్స్ని మనం ఐడెంటిఫై చేస్తాము. దేవుడు మనకి ఇచ్చే వర్తమానం ఏంటి తెలిసి వీటన్నిటి ద్వారా దేవుని ప్రజలనే మీకు కృపకాలం ముగిస్తుందని చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద మెసేజ్. వే మార్క్స్ అర్థం చేసుకోవటం వలన మన ఏ వర్తమానం అర్థమవుతుందంటే అటువంటి స్వరమైన మనకి ముందుగా కృపకాలము ముగుస్తుంది. దేవుడు సమకూర్చుకుంటున్నాడు ఆయన ప్రజలను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన పరలోకపు తండ్రి, మేము తప్పిపోతే మరలా వెనుకకు ఎలా రావాలో మీరు మాకు త్రోవను సిద్ధం చేసి పెట్టారు మా ప్రభువా. ఆ త్రోవలను సహితము అపవాది చెరిపేస్తున్నాడు. కానీ మీరు మీ అనంత జ్ఞానంలో మీ కృప చొప్పున మీ ప్రేమ చొప్పున మరలా వీటిని మీరు వెనుకకు తీసుకొని వస్తున్నారు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము అనే వీటి ద్వారా మా ప్రభువా మీరు మాకు మరలా ఈ సత్యాలను బోధిస్తున్నారు. వీటిని చూడటానికి మా మనోనేత్రంలో మీరు తెరిచి మీకు బలమైన సాధనాలుగా మమ్మల్ని మీరు వాడుకోనమని, అనేక మందిని మీ వైపు తిప్పటానికి ఈ ప్రవచన సత్యాలు ఉపయోగపడినట్లుగా మీరు మమ్మల్ని దీవించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.